హలో లావణ్య గారు, హలో నమస్తే. శ్వేత. లావణ్య గారు, న్యూ ఇయర్ వచ్చేసింది. అంటే ఏయో ఒకటి తీసుకుంటారు కదా కొత్త కొత్త ఏం డెసిషన్స్. తీసుకుంటారు? ఆఫ్ కోర్స్ ఇలాంటి వాటిలో నేను కూడా ఉంటా. కాకపోతే ఏంటంటే న్యూ ఇయర్ అప్పుడు డెసిషన్స్ తీసుకోవడం వరకు ఓకే కానీ బట్ ఫాలో అవ్వడం కొంచెం కష్టమే. చాలా కష్టం. చాలా కష్టమా? బట్ మీరేమైనా తీసుకున్నారా? మీరేం తీసుకున్నారో చెప్పాలి, దాని మీద మన టాపిక్. నేనేముంది 100 అనుకుంటా మైండ్ లో. ఒక్కటి చెప్పండి. జిమ్ జాయిన్ అవుదాం అనుకున్నానండి. అయ్యారా లేదా? 6 months కి పే చేసా. చేశారా? 15 రోజులు అవుతుంది. ఓకే. ఇప్పుడు దాకా వెళ్ళా. ఇక్కడే అర్థమవుతుంది. మీకు ఒకటి తెలుసా, యా. జనవరి 1st week లో ఇండియాలోనే జిమ్స్ యొక్క రెవెన్యూ 200% ఇంక్రీజ్ అవుద్దంట. మీలాగా మళ్ళాగా కట్టే వాళ్ళు ఎంతో మంది. అంటే ఇది నా లైఫ్ లో ఎవ్రీ ఇయర్ జరిగేదే. ఓకే. గత కొన్ని సంవత్సరాలుగా ఆ 200% జిమ్ అంటే ఆ రెవెన్యూ పెంచే వాళ్ళలో నేను కూడా బాగా ఉన్నా. నా participation బాగా కూడా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థని పైకి నెడుతున్నారు. అసలు యాక్చువల్ గా లెక్క ప్రకారం అయితే నిర్మలా సీతారామన్ గారు నన్ను పిలిచి అప్రిషియేట్ చేయాలి. కాకపోతే పరిచయం లేదు కాబట్టి ఆవిడ పట్టించుకోవట్లా. ఓకే ఓకే. సో రిజల్యూషన్స్ అంటే కొత్తగా ఏదో చెయ్యాలి లైఫ్ లో అని అనుకుంటారు, కానీ అనే సీరియస్ పార్ట్ ఆఫ్ ఇట్ ఏంటి అంటే, మనకి న్యూ ఇయర్ అనే కాదు, ఏదైనా ఒక పనిని ఒక కైండ్ ఆఫ్ ఒక కమిట్మెంట్ గా చేయాలంటే మనకు ఒక గోల్ కావాలి, ఒక స్టార్ట్ డేట్ కావాలి, ఎండ్ డేట్ కావాలి. మీరు దేనికైనా చూడండి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, దేనికైనా చూడండి మ్యానుఫ్యాక్చర్డ్ డేట్, ఎక్స్పైరీ డేట్. ఏ జాబ్ కైనా చూడండి టర్మినేషన్, జాయినింగ్, ప్రతి దానికి కూడా 2 ends ఉంటాయి, ఒకటి స్టార్టింగ్ ఒకటి ఎండింగ్. సో న్యూ ఇయర్ ఏంటంటే, న్యూ ఇయర్ రావడం వల్ల మనకి ఏది దేశం అంతా ఏం మారిపోవడం, అప్పటికప్పుడు కొత్తగా రంగులు రావడం ఏది ఉండదు, జస్ట్ క్యాలెండర్ మారుతుంది అంతేగాని మన థాట్ ప్రాసెస్ ఏముంటుందంటే న్యూ ఇయర్ అంటే ఒక కొత్త యుగం, ఒక కొత్త సంవత్సరం అనే మైండ్ సెట్ ఉంటుంది. న్యూ ఇయర్ అనేసరికి అసలు అదొక సెలబ్రేషన్ అన్నమాట. సెలబ్రేషన్. సో దాన్ని పాజిటివ్ అడ్వాంటేజ్ గా తీసుకొని కొత్త కొత్త గోల్స్, కొత్త మార్పులు చేర్పులు లైఫ్ కి చేసుకోవడానికి కూడా అభినందించదగ్గ విషయం. కానీ చాలా మంది ఏంటంటే అన్రియలిస్టిక్ గోల్స్ పెట్టుకుంటారు ఒకేసారి. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ కి అస్సలు, మన జిమ్ దే తీసుకుందాం, జిమ్ కి అస్సలు చచ్చిపోయిన 10 సార్లు చంపుతారు. అంటే చాలా మంది హెల్త్ రిలేటెడ్ కనెక్ట్ అవుతారు కాబట్టి, మీరే కాదు చాలా మంది జిమ్ కి అస్సలు వెళ్ళని వాళ్ళు, అగైన్ ఐ రిపీట్, జనవరి 1st రోజు జిమ్ ఫీజు అస్సలు కట్టద్దు. దట్స్ రియలీ రియలీ డేంజరస్ డెసిషన్. బికాస్ హ్యూమన్ బ్రెయిన్స్ సైన్స్ ప్రకారం మాట్లాడుకుంటే ఏదైనా అస్సలు చేయకుండా ఒకేసారి చేయాలనే మోటివేషన్ రష్ వచ్చినప్పుడు డిసిషన్స్ తీసుకోవద్దు. అలా తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ ఒక్క రోజు మాత్రమే ఫాలో అవ్వగలుగుతాం, కానీ దాన్ని కన్సిస్టెంట్ గా తీసుకెళ్ళాము. అయితే దాన్ని ఎలా మరి ఓవర్కమ్ చేయొచ్చు, దానికి కూడా మనం ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు అని అంటే, చిన్నగా బ్లాక్స్ వైజ్ గా చేయడం. ఎలా అనంటే, మీరు జిమ్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు, జనవరి 1st జిమ్ జాయిన్ అవ్వద్దు. దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ ఐడియా. ఎప్పుడు అవ్వచ్చు అంటే, మేబీ డిసెంబర్లోనో లేదా జనవరి అయిపోయినాక ఫిబ్రవరిలోనో జిమ్ జాయిన్ అవ్వద్దు. దానికి మీరు ఒక చిన్న డెడ్ లైన్ పెట్టుకోవాలి. 6 months కూడా అక్కర్లేదు. ఈ వీక్ లో ఈ 1 day వెళ్తాను, దానివల్ల నా అవుట్కమ్ ఏంటి. సరే ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకున్నా, నేను సడన్ గా వెయిట్ పుట్ ఆన్ అయిపోయాను, 60+ వచ్చేసిన. అయితే నా ఎండ్ రిజల్ట్ ఏంటంటే, నేను వెయిట్ రెడ్యూస్ అవ్వాలి, సో దట్ హెల్తీగా ఉంటాను, సో దట్ ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తాను అనేది ఎండ్ రిజల్ట్. సో దాన్ని నేను జనవరి 1st కి పెట్టుకోకుండా, నేను డిసెంబర్ నుంచి జనవరి 1st లోపు నేను 50కి రావాలి వెయిట్ అని పెట్టుకుంటే అది ఇంకా ఎగ్జైట్ గా ఉంటది. నేను జనవరి 1st పెట్టుకోవడం ఏంటంటే, ఒక్కరోజే రష్ వస్తుంది బ్రెయిన్ లో, ఐ హ్యావ్ టు డూ అని. దాని తర్వాత యూనో మనము లేజీగా, ఎలాగో మనుషులు అంటేనే లేజీగా ఆలోచిస్తాం కాబట్టి చేయలేము. సో జనవరి 1st కంటే కూడా న్యూ ఇయర్ అప్రోచ్ అవ్వడానికి ఒక నెల ముందే మీ గోల్స్ పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే, న్యూ ఇయర్కి వచ్చే వరకల్లా మీరు ఒక కొత్త రిజల్యూషన్, అంటే ఫోన్ అడిక్షన్ నుంచి బయటపడడమో, తాగడం నుంచి బయటపడడమో, హెల్తీగా తినడమో, ఇవన్నీ కూడా న్యూ ఇయర్ రాగానే ఓకే నేను ఈ 1 month ఇంత ప్రోగ్రెస్ వచ్చింది, సో న్యూ ఇయర్ నుంచి ఇంకా ప్రోగ్రెస్ వస్తుంది అనేలాగా ఉంటది. కానీ ఎప్పుడు కూడా న్యూ ఇయర్ రోజే రిజల్యూషన్ పెట్టుకోవడం చాలా బ్యాడ్ ఐడియా. సో జనాలు రియలైజ్ అవ్వాలి, ముందే న్యూ ఇయర్ కి ముందే మీరు ఒక ప్లాన్ వేసుకొని పెట్టుకోవాలి. అండ్ హెల్త్ విషయంలో కానీ, ఇలాంటి జిమ్ థింగ్స్ లో కానీ ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ ఒక స్టెప్ ముందే పే చేసుకోవడం అండ్ ఎండ్ రిజల్ట్ పెట్టుకోవడం ఇంపార్టెంట్. మనకి ఎండ్ రిజల్ట్ తెలిసింది అనుకోండి, ఎప్పుడు మనం లేజీగా ఫీల్ అవ్వము. ఇప్పుడు ఆఫీస్కి వస్తున్నాం, ఎండ్ రిజల్ట్ ఏంటి? శాలరీ.
సో జిమ్కి వెళ్ళాలి, ఎండ్ రిజల్ట్ ఏంటి, ఫిట్ గా తిన్ గా ఉండాలి, హెల్తీగా ఉండాలి. సో ఎండ్ రిజల్ట్ మీద ఫోకస్ చేసి గోల్స్ పెట్టుకోండి, రిజల్యూషన్ పెట్టుకోండి. కానీ జిమ్ వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే కరెక్ట్ గా ఫస్ట్ వీక్ ఆఫ్ జాన్ లోనే మంచి డిస్కౌంట్స్ ఆఫర్స్ పెడుతూ ఉంటారు. అంటే మన వీక్నెస్ తెలుసు కదా, వాళ్ళు ఎలాగో రారులే అనే నమ్మకం. అండ్ దాంతో పాటు పీపుల్ కి మీరు అంటున్నారు ఒక 1 month బిఫోర్ ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి. 1 month బిఫోర్ అంతా ఏ ట్రిప్ కి వెళ్దాము, ఎక్కడ సెలబ్రేట్ చేసుకుందాం, ఫ్లైట్ టికెట్స్ ఎందులో తక్కువ ఉన్నాయి, ఏ రూమ్స్ బుక్ చేసుకుందాము అని చెప్పేసి ఈ హడావిడిలో ఉంటారు లాస్ట్ 1 month గా. ఎప్పుడు వీళ్ళు రియలైజ్ అవుతారంటే ట్రిప్ కి వెళ్ళిన తర్వాత అక్కడ టైట్ ఫిట్ వేసుకొని ఫొటోస్ దిగిన తర్వాత ఆ ఫోటోలో వీళ్ళు అవుట్ ఫిట్ చూసుకున్నాక బాగా జిమ్ జాయిన్ అవ్వాలి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. మీరు ఇలాంటివి అడగకూడదు, జస్ట్ చెప్తున్నా అంతే. సో ఇలాంటివి చూసినప్పుడు హైదరాబాద్ వెళ్ళగానే ఫస్ట్ జిమ్ జాయిన్ అవ్వాలి అని చెప్పి ఫస్ట్ డెసిషన్ అక్కడ తీసుకుంటారు అనమాట ట్రిప్ లో. నేను నా గురించి చెప్పట్లేదు, జనరల్ గా. సో అదనమాట. అలాంటివి అన్ని చేసినప్పుడు జిమ్ వెళ్దామని చెప్పేసి హైదరాబాద్ రాగానే హస్బెండ్ ని తీసుకొని వెళ్ళి ఫుల్ ప్యాకేజ్ తో జిమ్ పే చేసుకుంటారు. రోజు పొద్దునే హస్బెండ్ లేపి వాళ్ళు జిమ్కి వెళ్తున్నావా అంటే అబ్బో షూట్స్ ఎక్కువ ఉన్నాయి వరకు డబ్బులు ఒక్క హస్బెండ్ పర్సులకు చిల్లులు పడుతున్నాయి బాబా. అలా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అఫ్ కోర్స్ ఇది రియాలిటీ అన్నమాట. రియాలిటీ, ఎస్, ఐ గెట్ యువర్ పాయింట్. అదే ఏదైనా కొత్త అలవాట్లు పెట్టుకోవాలంటే నెల ముందే పెట్టుకోండి. ప్రతి దానికి డెడ్ లైన్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. బట్ సీరియస్లీ మాట్లాడాలి అంటే న్యూ ఇయర్ అప్పుడు ఒక న్యూ థాట్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ అంటే లైఫ్ మీద ఒక గ్రిప్ అనేది ప్రతి మనిషికి కావాలి. అంటే వాళ్ళ లైఫ్ ని వాళ్ళు ఎలా అయినా కానీ చాలా బ్యూటిఫుల్ గా మలుచుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు థింక్ చేస్తూ ఉంటారు. తెలుగు సంవత్సరాది అంటే ఉగాది అని చెప్పేసి చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఉగాది కంటే ముందు వచ్చే January 1st అనేది ప్రతి ఒక్కరికి చాలా ప్రత్యేక ఎక్సైట్మెంట్. ఆ కలర్స్, స్పార్క్స్ లానే లైఫ్ ఎప్పుడు కూడా. అంటే దివాళీ అనేది జనవరిలో చాలా మందికి స్టార్ట్ అవుతుంది అని నమ్ముతాను నేను కూడా. సో బేసిక్గా ఏంటంటే ఎస్, న్యూ డెసిషన్ అనేది తీసుకోవడం, దాన్ని క్లియర్గా ఫుల్ఫిల్ చేసుకోవడం అనేది కొంతమందికి పాసిబుల్ కాదేమో, కానీ చాలా మంది తీసుకుని సక్సెస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. దాన్ని మీరు అగ్రీ చేస్తారా? తక్కువ రేషియో ఉంటారు మీరు అన్నట్టుగానే. సో న్యూ ఇయర్ ని న్యూ థాట్ గా, న్యూ బిగినింగ్ గా తీసుకోవడం మంచి ఉద్దేశమే. దట్ సో అంటే ఒక ప్రీషియస్ డే లాగా న్యూ ఇయర్, ఈ ఇయర్ లో నేను ఇలా ఉండాలి అని రిగరస్ గా, కన్సిస్టెంట్ గా ఉండడం. ఏదైనా మీరు నిర్ణయం తీసుకోండి, ఏ డేట్ అయినా పర్వాలేదు, కానీ కన్సిస్టెంట్ గా, స్థిరత్వం. ఆ కన్సిస్టెన్సీ లేకపోతే అక్కడే కదా బ్రేక్ అయ్యేది. రిలేషన్షిప్స్ కానీ, జాబ్స్ కానీ, ఎగ్జామ్స్ కానీ, లేదంటే ఏదైనా ఎందుకు బ్రేక్ అవుతుంది అంటే ఒక స్థిరత్వం లేకపోవడం, కన్సిస్టెన్సీ. జాబ్కి వస్తున్నామో, జాబ్ కన్సిస్టెంట్ గా చేస్తేనే 30 days శాలరీ వస్తుంది. నువ్వు నీకు ఇష్టం వచ్చిన లీవ్స్ తీసుకుంటే శాలరీ కట్ అయిపోయింది. రియల్ లైఫ్ లో కూడా గోల్స్ విషయంలో కన్సిస్టెన్సీ లేకపోతే అవుట్కమ్ మనం అనుకున్నట్టుగా రాదు. సో ఎవరైతే ఎగ్జామ్స్ కోసం కానీ, లేదంటే అడిక్షన్స్ నుంచి బయటపడడం కోసం కానీ, హెల్త్ విషయం గురించి కానీ, ఫ్యామిలీలో మంచి టైం స్పెండ్ చేయాలనుకోవడం, లేదా కొత్త జాబ్కి అప్గ్రేడ్ అవ్వాలి, ఇలా బిలియన్ ఆఫ్ థాట్స్ ఉంటాయి, బిలియన్ ఆఫ్ డ్రీమ్స్, గోల్స్ ఉంటాయి. వీళ్ళందరికీ కూడా అప్రిషియేట్ చేద్దాం డెఫినెట్గా. కానీ మీరు రెండు విషయాలు, ఈ 2 విషయాలు పాటిస్తే 50% మీ డ్రీమ్ అక్కడే ఫుల్ఫిల్ అవుతుంది. ఫస్ట్ది స్థిరత్వం, కన్సిస్టెన్సీ ఉండాలి. మీరు ఎంతవరకు చేయాలనుకున్నారు, ఏంటి ఎండ్ గోల్, మీ గోల్స్ ఎప్పుడు కూడా స్మార్ట్గా ఉండాలి, అంటే స్పెసిఫిక్గా ఉండాలి, అచీవబుల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఒక కంపెనీలో పనిచేస్తున్నాను అనుకుందాం, నెక్స్ట్ ఇయర్లో నేను అప్గ్రేడ్ అవ్వాలి, నాకు ప్రమోషన్ రావాలని గోల్ పెట్టుకున్నా. ప్రమోషన్ ఏంటి, మేనేజర్గా ప్రమోషన్ రావాలనుకోవడం అచీవబుల్, కంపెనీకి CEO నేను కావాలనుకోవడం నాట్ అచీవబుల్. అలానే చాలా మంది సరే 100 kgs ఉన్న మనిషి ఒక 10 kgs 15 kgs తగ్గుదామని అనుకోవడం అచీవబుల్. నేను దాదాపు 100 నుంచి 50కి వెళ్ళాలంటే నాట్ అచీవబుల్. సో ఇలా ఏది మనం సాధించగలుగుతామో రియలిస్టిక్లో, ఏది సాధించలేమో, ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేసుకొని స్మార్ట్గా, స్పెసిఫిక్గా గోల్స్ పెట్టుకోవాలి. సెకండ్, ఎందుకు నేను ఈ గోల్ పెట్టుకుంటున్నా, నేను వెయిట్ తగ్గాలి, ఎందుకు వెయిట్ తగ్గాలి, అందంగా కనిపించాలా, అట్రాక్టివ్గా కనిపించాలా, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుండాలా, లేదా వై డూ ఐ వాంట్, లేదా హెల్దీగా ఉండాలా, నేను మంచి జాబ్కి వెళ్ళాలి అని అనుకున్నాను, ఎందుకు నాకు జాబ్, ఎండ్ రిజల్ట్ ఏంటి, వై రీజన్, మన వై రీజన్ స్ట్రాంగ్గా ఉంటే మనం డెఫినెట్గా అచీవ్ చేయగలుగుతాం. సో ఈ రెండిటికి మీరుగా ఆన్సర్ చేసుకొని మీరు మంచిగా మీ గోల్స్ని ఫ్రేమ్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే 50% డెఫినెట్గా ఐ అష్యూర్ యూ
డెఫినెట్ గా 50% అచీవ్ చేయగలుగుతారు. కానీ చాలా మంది ఏం చేస్తారు, 10 గోల్స్ రాసుకుంటారు. 10 గోల్స్ ఎప్పుడు రాసుకోవద్దు. యూ రైట్ డౌన్ ఓన్లీ 1 గోల్. దాని మీదే కన్సిస్టెంట్ గా వర్క్ చేయి. 10 గోల్ రాసుకుంటారు, 10 రోజులు చేస్తారు, 10 నిమిషాల్లో మర్చిపోతారు. 10 మందిని 10 రకాలుగా ఫీడ్బ్యాక్ అడుగుతారు, కానీ మనము ఈ గోల్ కి ఫిట్ అవుతామా లేదా, నేను ఇప్పుడు 100 కేజీల నుంచి 50 కేజీలు అనేది రియలిస్టిక్ కాదా, ఫిట్ అవుతానా లేదా, నో, దట్స్ రియలిస్టిక్, నాట్ పాసిబుల్. నేను ఒక్క ఇయర్ లో యూపీఎస్సీ క్రాక్ చేయాలని అనుకుంటున్నాను, దట్స్ నాట్ పాసిబుల్ రియాలిటీలో. సో ఇలా రియాలిటీ చెక్ చేసుకొని, అండ్ చాలా మంది ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కొన్నిసార్లు అనుకున్న పాయింట్ కి రీచ్ అవ్వాలి, అప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతుంది. అగైన్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు గోల్స్ పెట్టుకున్నప్పుడు అవుట్కమ్ కి అటాచ్ అవ్వద్దు. నేను సన్నగా అవుతానే సంతోషంగా ఉంటాను అవుట్కమ్ కి అటాచ్ అవ్వద్దు. నాకు ఈ మేనేజర్ ప్రమోషన్ వస్తేనే లైఫ్ ఇయర్ బాగా ఉంటుంది అనేది అటాచ్మెంట్ పెట్టుకోవద్దు. ఎఫర్ట్స్ మాత్రమే నా చేతిలో ఉన్నాయి, డెస్టినీ గానీ అవుట్కమ్ గానీ నా చేతిలో లేదు. బట్ వాట్ ఐ కెన్ డూ ఇస్, నేను పాజిటివ్ గా బిలీవ్ చేసి ఎఫర్ట్స్ పెడితే, ఇఫ్ నాట్ దిస్ ఆపర్చునిటీ, ఏదో ఒక ఆపర్చునిటీలో నేను విన్ అవుతా. సో దీస్ 3 థింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని కేటగరైజ్ చేసుకొని గోల్స్ ని డెఫినెట్ గా అచీవ్ చేయగలుగుతారు. బట్ డిసప్పాయింట్మెంట్ కూడా వస్తుంది, ఎందుకంటే ఛాలెంజెస్ ఎన్ని ఎక్కువ వస్తేనే అంత నేర్చుకుంటాము జర్నీలో. గోల్ పెట్టుకున్నా, రాసుకున్నా, పొద్దున్న లేచినా, చదువుకున్నా, అయిపోయింది, అచీవ్ అయిందంటే అది లైఫ్ అనబడదు కదా. సో లైఫ్ లో మనకి ఐ వాజ్ స్పీకింగ్ టు వన్ CEO అనమాట లాస్ట్ వీక్. 10 కోట్ల రెవెన్యూ చేయాలి కంపెనీకి ఇయర్ లో అని దే ఆర్ టాకింగ్. ఏదో చిన్న డిసప్పాయింట్ వస్తే చాలా మూడ్ ఆఫ్ లో ఉన్నారు ఆయన మాట్లాడుతున్న వ్యక్తి. సో నేను ఒక్కటే చిన్న స్టేట్మెంట్ ఇచ్చాను, 10 కోట్ల రెవెన్యూ కంపెనీ ఇవాల్యుయేషన్ రావాలంటే 10 కోట్ల సమస్యలు కూడా వస్తాయి. ఆర్ యు రెడీ టు ఫేస్ దాట్? మనకి ఎంతో గొప్ప రిజల్ట్ రావాలంటే అంతే గొప్ప సమస్యలు వస్తాయి. మరి ఆ సమస్యల్ని ఫేస్ చేయడానికి మనం రెడీ ఉన్నామా? ఆర్ యు వర్త్ ఇట్? దట్స్ ద క్వశ్చన్ యూ నీడ్ టు హ్యావ్. బట్ నిజానికి చాలా మంచి టాపిక్ ఇది. లైక్ అంటే ఏదైనా అంటే రిజల్ట్ అనేది నిజంగానే మన చేతిలో ఉండదు. మనతో ఎంతవరకు అవుతుందో అంతవరకు మనం చేస్తే మేబీ రిజల్ట్ అనేది నిజంగానే వదిలేసేయాలేమో. బట్ నిజానికి మీరు అన్నట్లుగా న్యూ ఇయర్కి ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అని మ్యాక్సిమం ట్రై చేయడం మాత్రం చాలా అవసరం. నాట్ అబౌట్ న్యూ ఇయర్, ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఆ డెసిషన్కి కట్టుబడి ఉండడం మాత్రం నిజంగా చాలా మందికి చాలా అవసరం కూడా. దానివల్ల మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవడం అనేది పాసిబుల్ అవుతుంది. ఎనీవేస్, థ్యాంక్ యూ లావణ్య గారు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.